చేనేత కార్మికుల భూములు అన్యాక్రాంతం కాకుండా అన్ని విధాలా కృషి చేస్తారని దుబ్బాక చేనేత సహకార సంఘం చైర్మన్ అంకం మధు అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో చేనేత కార్మికులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 1986లో 96 మంది చేనేత కార్మికుల కోసం 2 ఎకరాల 34 గుంటల భూమిని కొనుగోలు చేశామని తెలిపారు. అప్పట్లో దుబ్బాక రెవెన్యూ గ్రామ పరిధిలోని 803, 814, 815 సర్వే నంబర్లలో ఈ భూమిని చేనేత సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు చేసినట్లు చెప్పారు. చేనేత కార్మికుల కోసం ప్రభుత్వం ఇళ్లను నిర్మించగా కొన్ని కారణాలతో చేనేతలు 2 ఏళ్లకే వాటిని ఖాళీ చేసి తిరిగి దుబ్బాక పట్టణానికి వచ్చారని, అప్పటి నుంచి ఆ భూములు ఖాళీగానే ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ భూములు పట్టణ నడిబొడ్డున ఉండడంతో అన్యాక్రాంతం అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు వెంటనే భూములను సర్వే చేసి చేనేత కార్మికుల హక్కులను కాపాడాలని కోరుతూ ఏడీ సర్వేయర్కు వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చేనేత కార్మికులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సమాజం అధ్యక్షుడు జిందం గాలయ్య, సంఘం సభ్యులు, చేనేత కార్మికులు పాల్గొన్నారు. 803 సర్వే నంబర్ 814, 815 మేమందరం సంఘంలో ఉన్న కార్మికులందరూ కలిసి దాంట్లో ఉన్న 2 ఎకరాల 34 గుంటలు కలిసి చేయడం లేదు. దాంట్లో భాగంగా అప్పుడు ఉన్న అధికారులు తహసీల్దార్ మాట్లాడుతూ 94, 96 కార్మికులు ఉపయోగించి మా చేనేత కార్మికులు అందరూ నాలుగు దిక్కున ఎవరైతే వాళ్ళు లక్కీలాంటి ద్వారా తీసుకోవడం జరిగింది. తీసుకోవడంలో భాగంగా అప్పటి గవర్నమెంట్ చేనేత కార్మికులు కాబట్టి మా వాళ్ళు వెక్కాలని పరిస్థితిలో ఉన్నా కూడా అప్పటి ప్రభుత్వం మా వాళ్ళు దయచేసి మాకు చేనేత కార్మికుల కోసం ప్రత్యేకంగా ఇల్లు నిర్మించి ఇల్లు నిర్మించి ఇచ్చింది. దాంట్లో భాగంగా కాలక్రమేణా ఆ ఇల్లు వల్ల సరిగ్గా లేకపోవడం వల్ల మా వాళ్ళు దాంట్లో 2-3 సంవత్సరాలు గడపలేదు. అంతే 2 సంవత్సరాలు గడిపినప్పుడు ఆ తర్వాత అవన్నీ వర్షాభావ పరిస్థితుల వల్ల కూలిపోవడం వల్ల మా వాళ్ళకి గట్టెంతమైన పరిస్థితులు మళ్ళీ టౌన్కి రావడం జరిగింది, రావడం జరిగింది. ఇది వచ్చిన తర్వాత కూడా దాదాపు 20-30 సంవత్సరాలు